గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ లెక్చర్ లో లేజర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లేజర్ అంటే కనుక లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. మనం ఆ లేజర్ పనిచేసేటటువంటి కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసాం. అదే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని దాన్ని ఐన్స్టీన్ ఇంట్రడ్యూస్ చేశారని కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఏదైతే మన లేజర్ వర్క్ చేస్తుందో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అన్న ప్రాసెస్తో ఆ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కానీ లేదా స్పాంటేనియస్ ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ వచ్చి ఐన్స్టీన్. మరి ఐన్స్టీన్ ఈ కాన్సెప్ట్ ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది మనకి షార్ట్ ఆన్సర్ కోచింగ్ అడుగుతున్నారు. దాన్ని ఐన్స్టీన్ కోఫిషియెంట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని కూడా డిరైవ్ చేయమని కొన్ని సందర్భాల్లో మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోచింగ్ అన్నది వస్తుంది. కాబట్టి ఈ రోజు డిస్కషన్ ఐన్స్టీన్ కోఫిషియెంట్స్. లేజర్స్ టాపిక్ లో ఈరోజు ఐన్స్టీన్స్ కోఫిషియెంట్స్. ఏంటి అసలు ఈ ఐన్స్టీన్ కోఫిషియెంట్స్ అంటే? ఈ ఐన్స్టీన్ కోఫిషియెంట్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఏదైనా మెటీరియల్ తీసుకోవాలి. అంటే మెటీరియల్ అంటే అది సాలిడ్ స్టేటా, లిక్విడ్ స్టేటా, గ్యాసెస్ స్టేటా అని పక్కన పెడితే యూ హ్యావ్ టు టేక్ సమ్ మెటీరియల్. ఆ మెటీరియల్ ఏంటి, అసలు ఆ మెటీరియల్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, ప్రీవియస్ గా మనం అటామిక్ ఫిజిక్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్తాం, ఏదైనా ఒక యాటమ్ తీసుకుని ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ కి న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటాయి అని చెప్పుకున్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, మనం ఎనర్జీని కనుక సప్లై చేస్తే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాయని కూడా మీరు లోయర్ స్టడీస్ లో మీరు నేర్చుకున్నారు. అంటే ఇక్కడ ఎనర్జీని తీసుకుంటుందని అంటే ప్రీవియస్ గా అది ఏ స్టేట్ లో ఉన్నట్టు, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నట్టు. నువ్వు ఇచ్చిన ఎనర్జీని తీసుకుని అది ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళడం వల్ల అక్కడి నుంచి ఆటమ్స్ యొక్క మూవ్మెంట్ అన్నది అక్కడ అబ్జర్వ్ చేశారు మీరు. అలాగే ఇక్కడ ఐన్స్టీన్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ లో కూడా ఈయన ఏం చెప్తారంటే, E1 అనే ఒక ఎనర్జీ స్టేట్ ని తీసుకుంటారు. ఏం చేస్తారమ్మా, E1 అనే ఒక ఎనర్జీ స్టేట్ ని తీసుకుంటారు. ఈ ఎనర్జీ స్టేట్ లో N1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇమేజిన్ చేస్తారు. E1 స్టేట్ లో ఎన్ని ఉన్నాయని ఇమేజిన్ చేస్తారమ్మా, N1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇమేజిన్ చేస్తారు. దీనికి కొంచెం డిస్టెన్స్ లో ఇంకొక E2 అనే ఇంకొక ఎనర్జీ స్టేట్ ని కూడా ఇమేజిన్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి ఆటమ్స్ వచ్చేసి N2. ఓకేనమ్మా. ఇప్పుడు ఎటువంటి ఎనర్జీని కనుక నువ్వు సరఫరా చేయకపోతే ఫస్ట్ అసలు ఈ స్టేట్స్ ఏంటంటే ఇది గ్రౌండ్ స్టేట్ అని అంటాం. ఈ స్టేట్ ని ఏమంటామా, గ్రౌండ్ స్టేట్ అంటాం. దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటారు. ఈ స్టేట్ ని ఏమంటాం మనం, గ్రౌండ్ స్టేట్ అని. ఈ పైన ఉన్నటువంటి స్టేట్ ని ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటారు. మరి ఈ గ్రౌండ్ స్టేట్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి N1 ఉన్నాయి, అలాగే ఎగ్జైటెడ్ స్టేట్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి N2 ఉన్నాయి. సపోజ్ నేను కనుక హెచ్మ్యూ ఎనర్జీని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్ అంటాం మనం, ఫోటాన్ ఎనర్జీ అని అంటాం. ఫోటాన్ ఎనర్జీని దీనిపైకి కనుక స్కాటరింగ్ కనుక చేస్తే, అంటే లైట్ ఎనర్జీని ఈ గ్రౌండ్ స్టేట్ పైన కనుక నేను స్కాటరింగ్ చేస్తే వెంటనే ఆ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి N1 ఆటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ N1 ఆటమ్స్ కూడా ఏం చేస్తాయి, మనం ఇచ్చినటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి. మనం ఇచ్చిన ఎనర్జీని ఏం చేస్తాయమ్మా, అబ్జార్బ్ చేస్తాయి. మరి అలా అబ్జార్బ్ చేయడాన్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ అబ్జార్ప్షన్ అని అంటాం. అలా అబ్జార్బ్ చేయడాన్ని ఏమంటాం మనం, ఇండ్యూస్డ్ అబ్జార్ప్షన్. ఏంటి అసలు ఇండ్యూస్డ్ అబ్జార్ప్షన్ అంటే, నువ్వు హెచ్మ్యూ ఎనర్జీని గ్రౌండ్ స్టేట్ పైన స్కాటర్ చేసినప్పుడు అవి ఆ హెచ్మ్యూ ఎనర్జీని తీసుకుంటాయి. ఎందులో యాటమ్స్ తీసుకుంటాయి, E1 స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ అనే ఆ హెచ్మ్యూ ఎనర్జీని క్యాప్చర్ చేస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఎనర్జీ ఎలా ఉంటుందంటే E2 మైనస్ E1 అంటాం మనం. అంటే దాని E1 యాక్చువల్ గా ఉన్నటువంటి ఎనర్జీ కంటే కూడా E2కి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరమో అంత ఎనర్జీని దీని మీద స్కాటర్ చేస్తాం అన్నమాట. అందువల్ల హెచ్మ్యూ ఈక్వల్ ఏం చెప్తాం అంటే E2 మైనస్ E1 అని చెప్తాం. ఓకేనమ్మా. మరి దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ మనం గ్రౌండ్ స్టేట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ ఏం చేస్తున్నాయి, ఆ ఎనర్జీని క్యాప్చర్ చేస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి. అబ్జర్వ్ చేసిన వెంటనే ప్రతి ఆటము కూడా ఎలా క్యాప్చర్ చేస్తామా, ఇమీడియట్ గా అవి ఎగ్జైట్ అవడానికి ప్రయత్నిస్తాయి. అంటే పూర్తి ఎనర్జెటిక్ కాబట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాయని చెప్పాను కదా మనం. అంటే ఎప్పుడైతే ఇవి పూర్తి ఎనర్జెటిక్ అవినాయో E1 స్టేట్ నుండి ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అవి E2 స్టేట్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. వెంటనే వీటికి ఈ N1 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కూడా ఏం చేస్తాయంటే ఈ ఎనర్జీని తీసుకుని ఇక్కడ E1 స్టేట్ నుండి E2 స్టేట్ కి వెళ్తాయి అన్నమాట. ఓకే. మరి అక్కడ E1 స్టేట్ నుండి E2 స్టేట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ E2 స్టేట్ అన్నది ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటున్నాం. అంటే అది స్టేబుల్ కాదు అది. మరి ఆ ఎగ్జైటెడ్ స్టేట్ లో యాటమ్స్ ఎక్కువసేపు ఉండగలుగుతాయా అంటే అక్కడ ఎక్కువసేపు అయితే యాటమ్స్ అనేవి ఉండలేవు.
ఆ తర్వాత జరిగే ప్రాసెస్ గురించి మనం చెప్దాం. అక్కడి నుంచి జరిగేది స్టిమ్యులేటెడ్ ఎమిషన్, స్పాంటేనియస్ ఎమిషన్, అది నెక్స్ట్ పార్ట్. అది ఇక్కడ మనం చూసుకుంటే అబ్జార్ప్షన్ వరకు కనుక మనం మాట్లాడితే మనం ఇచ్చినటువంటి ఎనర్జీ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి ఆటమ్స్ తీసుకుని అవి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళడం అన్నది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాం? అబ్జార్ప్షన్. దీన్ని ఏమంటామా? ఇండ్యూస్డ్ అబ్జార్ప్షన్ లేదా అబ్జార్ప్షన్ అని చెప్పొచ్చు. దీన్ని ఐన్స్టీన్ చెప్పినటువంటి మొట్టమొదటి ప్రతిపాదనగా చెప్తామమ్మా. ఓకే, మనం ఇక్కడ అబ్జార్ప్షన్ రేట్, దీని నుంచి మనం ఏం చెప్పాలంటే అబ్జార్ప్షన్ రేట్ ని మనం ఎలా చెప్తామంటే ఎన్ఏబి అంటాం. మనం అబ్జార్ప్షన్ రేట్ ని ఏమంటాం? ఎన్ఏబి. ఈ ఎన్ఏబి అన్నది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే N1 కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే మనం ఇచ్చినటువంటి ఎనర్జీని మొత్తాన్ని ఏది తీసుకుంటుంది? ఇక్కడ N1 ఆటమ్స్ తీసుకుంటాయి కాబట్టి అబ్జార్ప్షన్ రేట్, దీన్ని ఏమంటామా? అబ్జార్ప్షన్ రేట్ అన్నది ఎలా ఉంటుందంటే NAB is proportional to N1 అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ప్రపోర్షనల్ కనుక తీసేస్తే let us take some constant N absorption is equal to B. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇది ఫస్ట్ స్టేట్ నుండి సెకండ్ స్టేట్ కి వెళ్ళింది. దస్వై నేను ఏమనుకున్నానంటే దీన్ని B12 అని అనుకుంటున్నాను. అప్పుడు NAB అబ్జార్ప్షన్ ఈక్వల్ టు B12 ఇంటూ N1. దీన్ని అబ్జార్ప్షన్ కి ఈక్వేషన్ కింద చెప్తాం అనమాట. అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటి? NAB ఇస్ ప్రపోర్షనల్ టు N1 అంటే ఎన్ని ఆటమ్స్ అబ్జార్ప్షన్ చేసి అన్నది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? N1 కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ NAB ఈక్వల్ టు ప్రపోర్షనల్ కనుక తీసేస్తే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది? ఫస్ట్ స్టేట్ నుండి సెకండ్ స్టేట్ కి జరిగింది. కాబట్టి నేను ఈ ప్రపోర్షనాలిటీని తీసేసినప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ B12 అని అనుకున్నాను నేను, ఎందుకంటే 1 నుంచి 2కి జరిగింది కాబట్టి. అప్పుడు మనం NAB ఈక్వల్ టు ఏం చెప్పొచ్చమ్మా? B12 ఇంటూ N1 అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఉన్నటువంటి B12 అని చూసారా, దీన్ని అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ ఆర్ ఐన్స్టీన్ అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ అని అంటారు. ఈ కాన్స్టెంట్ ఏమంటామా? అబ్జార్ప్షన్ కాన్స్టెంట్. ఓకే, ఇది అబ్జార్ప్షన్ కి సంబంధించి. ఓకే, ఇప్పుడే మనం అబ్జార్ప్షన్ సంబంధించి రిలేషన్ రాబట్టాం. ఆ రిలేషన్ నేను పక్కన రాస్తున్నాను. నేను అబ్జార్ప్షన్ సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏంటంటే N అబ్జార్ప్షన్ ఈక్వల్ టు B12 ఇంటూ N1. అబ్జార్ప్షన్ ఈక్వల్ టు B12 ఇంటూ N1 అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. అయితే దీంతో పాటుగా ఇక్కడ మనకి ఎనర్జీ డెన్సిటీ అని అంటాం. అంటే నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో హెచ్మ్యూ ఎనర్జీ, ఆ ఎనర్జీని ఆ ఎనర్జీ యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి N1 ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏం చెప్పాం? NAB ఈజ్ ప్రపోర్షనల్ టు N1 అన్నాను. దాంతో పాటుగా NAB అన్నది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే డెన్సిటీ ఆఫ్ ది ఎనర్జీ. నువ్వు తీసుకున్నటువంటి ఎనర్జీ డెన్సిటీ కూడా దీనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే దీని నుంచి ఈ సెకండ్ ఈక్వేషన్ గురించి కనుక నువ్వు మాట్లాడితే ఆటోమేటిక్ గా NAB ఎలా కన్వర్ట్ అయిపోతుందమ్మా? B12 N1 ఇంటూ రో. ఇక్కడ రో ఏం తెలియజేస్తుందంటే ఎనర్జీ డెన్సిటీ తెలియజేస్తుంది. ఎనర్జీ డెన్సిటీ, ఇది మర్చిపోకూడదు. ఓకే, ఇది మొత్తం మీద అబ్జార్ప్షన్ సంబంధించి. నెక్స్ట్ అబ్జార్ప్షన్ తర్వాత స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐన్స్టీన్ చెప్పినటువంటి స్పాంటేనియస్ ఎమిషన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి స్పాంటేనియస్ ఎమిషన్. ఏంటి అసలు స్పాంటేనియస్ ఎమిషన్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు రెండు స్టేజ్. ఏంటది? ఒకటి E1 ఎనర్జీ స్టేట్, దానికి కొంచెం డిస్టెన్స్ ఏం చేస్తావు? E2 ఎనర్జీ స్టేట్ తీసుకుంటాం. ఓకే, మీకు తెలిసిందే E1 ఎనర్జీ స్టేట్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి N1, అలాగే E2 స్టేట్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి N2. ఇప్పుడు N1 N2 తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మనం అబ్జార్ప్షన్ జరిగిందని చెప్పుకున్నాం ఫస్ట్ కేసులో. అబ్జార్ప్షన్ జరగగానే ఇక్కడ ఉన్నటువంటి N1 ఆటమ్స్ ఏదైతే ఎనర్జీని తీసుకున్నాయో హెచ్మి ఎనర్జీని తీసుకుని ఏ స్టేట్కి వెళ్ళి? అప్పర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి. అంటే ఈ ఆటమ్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు E2 స్టేట్ లో ఉన్నాయి. మరి E2 స్టేట్ లో ఉన్నటువంటి ఆటమ్స్ మరి అక్కడ కొంతసేపు స్టే చేస్తాయి, ఎందుకంటే వాటికి ఆల్రెడీ ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడ ఆ ఎనర్జీ కారణంగా కొంతసేపు స్టే చేస్తాయి. అక్కడ స్టే చేసేటటువంటి టైంని నేను ఎస్టర్డే క్లాస్ లో కూడా చెప్పాను. దాన్ని ఏమంటారంటే లైఫ్ టైం అని అంటాం మనం.
మరి యాటమ్స్ అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఎంతసేపు స్టే చేస్తాయంటే 10⁻⁻8 సెకండ్స్ చేస్తాయమ్మా. ఇక్కడ అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఎంతసేపు స్టే చేస్తాయంటే 10⁻⁻8 సెకండ్స్. అది అక్కడ పైన అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఉండడం అన్నది జరుగుతుంది. ఆఫ్టర్ ద టైమ్ అంటే 10⁻⁻8 సెకండ్స్ దాటేసిన తర్వాత అవి మళ్ళీ ఏం చేస్తాయి, అప్పర్ ఎనర్జీ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తాయి అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఏం దీని వచ్చేస్తుంది అంటే బిఫోర్ ఎమిషన్ డయాగ్రామ్ ని ఇది దీని వచ్చేస్తుంది. బిఫోర్ ఎమిషన్ అంటే ఏంటి, గ్రౌండ్ స్టేట్ నుండి ఇంతకు ముందు అబ్జర్ప్షన్ కాన్సెప్ట్ లో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎనర్జీ తీసుకునేది అక్కడికి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళి ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నాయి. ఎంతసేపు ఉంటాయి అక్కడ 10⁻⁻8 సెకండ్స్. ఈ టైం లోపల కనుక చూస్తే కనుక నీకు యాటమ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఎనర్జెటిక్ గా E2 స్టేట్ లో కనిపిస్తాయి. మరి ఈ టైం అయిపోయింది, 10⁻⁻8 సెకండ్స్ అయిపోయింది. అప్పుడు అక్కడ ఇంకా ఎగ్జైటెడ్ స్టేట్ లో అవి ఉంటాయి అంటే అవి ఇంకా ఎగ్జైటెడ్ స్టేట్ లో E2 స్టేట్ లో ఉండవు. అక్కడ నుంచి ఎక్కడికి వస్తాయి, మళ్ళీ అవి E1 స్టేట్ కి వచ్చేస్తాయి. అంటే ఆఫ్టర్ ఎమిషన్ కనుక నువ్వు చూస్తే ఆఫ్టర్ ఎమిషన్ ఇప్పుడు E2 స్టేట్ లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్ని కూడా ఎక్కడికి వచ్చేస్తాయి, E1 స్టేట్ కి వచ్చేస్తాయి ఈ డైరెక్షన్. ఓకే, మరి ఇంతకు ముందు నువ్వు హెచ్ఎంఏ ఎనర్జీ ఇచ్చావు E2 - E1 అని చెప్పుకున్నావు కదా. హెచ్ఎంఏ ఎనర్జీని అవి తీసుకుని E1 స్టేట్ నుండి E2 స్టేట్ కి వెళ్ళి ఎప్పుడు అబ్జార్ప్షన్ లో. మరి ఎమిషన్ లో ఏం జరగాలి, ఇప్పుడు ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసింది. మరి నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీ ఎక్కడికి పోయి, నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీ ఇక్కడ మళ్ళా ఫోటాన్ ఎనర్జీ రూపంలో బయటకు వచ్చేస్తాము. ఆ డైరెక్షన్ లో ప్రోటాన్ ఎనర్జీ రూపంలో బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఎమిటెడ్ ఫోటాన్ అని అంటాం. ఇక్కడ వచ్చిందని ఏమంటాము మనం, ఎమిటెడ్ ఫోటాన్. మీరు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి, ఎమిటెడ్ ఫోటాన్ అంటే ఏంటంటే మీరు ఇంతకు ముందు ఇచ్చినటువంటి హెచ్మి ఎనర్జీని తీసుకునేవి పైకి అప్పర్ ఎనర్జీ స్టేట్ వెళ్ళి మరి అప్పర్ ఎనర్జీ స్టేట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్ వచ్చేసింది. అంటే నువ్వు ఇచ్చిన ఎనర్జీ ఎలా బయటకు వస్తుంది, ఎమిటెడ్ ఫోటాన్ రూపంలో అక్కడ బయటకు వచ్చేయడం అన్నది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ ఎమిషన్ ని ఏమంటున్నాం మనం, స్పాంటేనియస్ ఎమిషన్. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత అది కిందకు వచ్చింది. నువ్వు విత్ ఇన్ ది టైం పీరియడ్ నువ్వు దానిపైన ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ ఎమిషన్ ఏమంటారంటే స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటాం. ఇప్పుడు ఈ స్పాంటేనియస్ ఎమిషన్ నేను ఏం తీసుకుంటానంటే ఎన్ఎస్పి అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ఎస్పి అంటే కనుక ఏం తెలియజేస్తున్నామా, స్పాంటేనియస్ ఎమిషన్ ని తెలియజేస్తున్నాం. ఓకే, మరి ఎన్ఎస్పి వాల్యూ అన్నది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇప్పుడు యాటమ్స్ అన్ని కూడా ఏ స్టేట్ లో ఉన్నాయి నీకు అక్కడ, E2 అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఉన్నాయి నీకు అక్కడ, అవునా. మరి అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఉన్నాయి కాబట్టి అప్పర్ ఎనర్జీ స్టేట్ లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని చెప్పుకున్నాం, N2. కాబట్టి దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే N2 కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకేనమ్మా. స్పాంటేనియస్ ఎమిషన్ N స్పాంటేనియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు N2. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అని N2 ఎక్కడ ఉన్నది, అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి మనకి గ్రౌండ్ స్టేట్ కి ఈ ఫోటాన్ ఎమిట్ చేసింది కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ఎమిషన్ స్పాంటేనియస్ ఎమిషన్ అన్నాం కాబట్టి N స్పాంటేనియస్ ఈజ్ ప్రపోర్షనల్ అంటే ఏం చెప్తామమ్మా, N2 అని చెప్తాం. సపోజ్ నేను ఈ ప్రపోర్షనల్ కనుక తీసేస్తే అప్పుడు NSP ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్తాం అంటే లెట్ us టేక్ ఇప్పుడు సెకండ్ స్టేట్ నుంచి ఫస్ట్ స్టేట్ జరిగింది కాబట్టి A21 into N2. దీన్ని ఏమంటాం అంటే స్పాంటేనియస్ ఎమిషన్ కి సంబంధించినటువంటి రిలేషన్ గా చెప్తాం. అంటే N స్పాంటేనియస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, A21 into N2. మరి ఇక్కడ A21 ఏంటి, A21 ఏంటంటే ఐన్స్టీన్స్ కోఎఫిషియంట్ ఫర్ స్పాంటేనియస్ ఎమిషన్. దీన్ని ఏమంటామా, ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఫర్ స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఫర్ స్పాంటేనియస్ ఎమిషన్ కూడా కట్టాం. నెక్స్ట్ ఏంటంటే ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఫర్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కూడా కట్టాలి. ఓకే, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఎలా కడతామో చూద్దాం. ఓకే, ఫైనల్ గా మనం స్పాంటేనియస్ ఎమిషన్ కూడా మనం రిలేషన్ ని డిరైవ్ చేసాం. N స్పాంటేనియస్ అంటే కనుక ఇక్కడ ఇప్పుడు మనం కనిపెట్టింది ఏంటి, సెకండ్ స్టేట్ నుండి ఫస్ట్ స్టేట్ కి వస్తుంది కాబట్టి A21 అని అన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ N2 కాబట్టి N2 అని తీసుకున్నాం. ఇది స్పాంటేనియస్ ఎమిషన్ కి సంబంధించి. అలాగే నేను ఇక్కడ సిగ్మా వాల్యూని అంటే డెన్సిటీ వాల్యూని ఈ స్పాంటేనియస్ ఎమిషన్ లో తీసుకోం. ఎందుకు డెన్సిటీ వాల్యూని స్పాంటేనియస్ ఎమిషన్ లో తీసుకోవాలంటే నువ్వు అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఎటువంటి ఎనర్జీని సిస్టమ్ కి సప్లై చేయలేదు కాబట్టి. ఓకే, స్పాంటేనియస్ ఎమిషన్. నెక్స్ట్ మనం డిరైవ్ చేయాల్సింది ఏంటంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి ఇప్పుడు మనం డ్రా చేయాలి. మరి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే కూడా ఏంటమ్మా, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పింది మన ఇక్కడ E1
E2 అనే 2 ఎనర్జీ స్టేట్స్ ని తీసుకున్నాను నేను. తీసుకున్నప్పుడు ఇక్కడ E1 లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి N1 అని, E2 లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి N2 అని నేను తీసుకున్నాను. మరి ఇప్పుడు E1 స్టేట్ లో ఉన్నటువంటి N1 ఆటమ్స్ ఏం చేసినాయి, నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీని అబ్జార్ప్షన్ ద్వారా అంటే ఈ కండిషన్ ద్వారా ఎనర్జీని తీసుకుని ఏం చేసినాయి, ఇక్కడ నుంచి అప్పర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళింది. మరలా స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా కిందకు వచ్చేసినాయి అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. అంటే బిఫోర్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కనుక నువ్వు మాట్లాడితే నువ్వు ఇన్సిడెంట్ చేసినటువంటి ఫోటాన్ తీసుకుని ఇది పైకి వెళ్ళిపోయింది. మరి ఈ అప్పర్ ఎనర్జీ స్టేట్ లో అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ లో ఎంతసేపు అది స్టే చేస్తుందని చెప్పుకున్నాం మనం, 10⁻⁻8 సెకండ్స్. అంటే ఇక్కడ స్టే చేసేటటువంటి టైం వచ్చేసి 10⁻⁻8 సెకండ్స్. మరి ఈ 10⁻⁻8 సెకండ్స్ పూర్తయిన తర్వాత స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా ఇది కిందకు వచ్చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. కానీ 10⁻⁻8 సెకండ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వకుండానే నేను కనుక అప్పర్ ఎనర్జీ స్టేట్ కి మరలా ఎనర్జీని కనుక నేను ఎలా సప్లై చేస్తే, అప్పర్ ఎనర్జీ స్టేట్ కి ఎనర్జీని కనుక సప్లై చేస్తే అప్పుడు E2 స్టేట్ లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్ని కూడా ఏ స్టేట్ కి రావడానికి ప్రయత్నిస్తాయి, N1 స్టేట్ కి బలవంతంగా వస్తాయి అనమాట. అంటే బలవంతంగా రావడం ఎందుకంటున్నానంటే ఇక్కడ స్టే చేయడానికి దీనికి కొంత టైం అన్నది ఉంది, 10⁻⁻8 సెకండ్స్ స్టే చేయడానికి టైం ఉంది. కానీ నువ్వు ఆ టైం కంప్లీట్ అవ్వకుండానే దానిపైన ఎక్స్ట్రా ఫోటాన్ని నువ్వు స్కాటర్ చేసి అప్పుడు E2 స్టేట్ నుండి E1 స్టేట్ కి పంపిస్తున్నావు నువ్వు. కాబట్టి అలా బలవంతంగా పంపిస్తున్నావు కాబట్టి దీన్ని ఏమంటారంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని అంటాం. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు ఇలా కింద నుంచి పైకి వెళ్ళడాన్ని ఏమంటారంటే ఎక్సైటేషన్ అని అంటాం. అలాగే పై నుంచి కిందకి రావడాన్ని ఏమంటారంటే డీ ఎక్సైటేషన్ అని అంటాం. అంటే అక్కడ డీ ఎక్సైటేషన్ అన్నది స్పాంటేనియస్ గా జరగట్లేదు, దానిపైన నువ్వు ఎక్స్ట్రా ఎనర్జీని స్కాటర్ చేసి E2 స్టేట్ నుండి E1 స్టేట్ కి పంపిస్తున్నావు. అంటే అక్కడ జరిగేది ఏంటంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా ఎనర్జీని ఇక్కడ స్కాటర్ చేస్తున్నావు అని అంటున్నావు. మరి ఎనర్జీ డెన్సిటీ కనుక నువ్వు రో అని అనుకుంటే మనకు ఫస్ట్ అబ్జార్ప్షన్ ఎలాగైతే రో ఎగ్జిస్ట్ అయిందో, అబ్జార్ప్షన్ రో ఎలాగైతే ఎగ్జిస్ట్ అయిందో ఇక్కడ కూడా రో అన్నది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి ఈక్వేషన్ రాద్దాం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి సంబంధించి ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడే కదా చెప్పుకోను, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో E1 ఎనర్జీ స్టేట్ అలాగే E2 ఎనర్జీ స్టేట్ గురించి మనం మాట్లాడడం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఏం చెప్పామా, ఫస్ట్ ఎక్సైట్ అంటే అబ్జార్ప్షన్ ద్వారా తీసుకున్నటువంటి ఎనర్జీ కారణంగా యాటమ్స్ అన్ని కూడా ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నాయి. ఎక్సైటెడ్ స్టేట్ లో ఎంతసేపు చేస్తాయి, 10⁻⁻8 సెకండ్స్ అని చెప్పుకున్నాం. ఆఫ్టర్ దిస్ టైమ్ ఇది ఏం చేయాలి, మరి డీఎక్సైట్ అయ్యి కిందకి రావాలి. కానీ అలా వస్తే కనుక దాన్ని స్పాంటేనియస్ అని అంటాం. కానీ బిఫోర్ విత్ ఇన్ ది టైం పీరియడ్ అంటే దీని లైఫ్ టైం ఏదైతే ఉందో లైఫ్ టైం కంటే ముందు దీనిపైన కనుక హెచ్మి ఎనర్జీని కనుక నేను స్కాటర్ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ టైం పూర్తవకుండానే బలవంతంగా అవి కిందకు వచ్చేయడం అంటే గ్రౌండ్ స్టేట్కి వచ్చేయడం అన్నది జరుగుతుంది. మరి అలా గ్రౌండ్ స్టేట్కి వచ్చేసినప్పుడు అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదమ్మా. అప్పుడు ఇంతకు ముందు అయితే మనం చూస్తే ఒకే ఫోటాన్ రిలీజ్ అవడాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం, దాన్ని ఎమిటెడ్ ఫోటాన్ అని అన్నాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీ కింద ఇచ్చినటువంటి ఎనర్జీ హెచ్మి ఉంది, మరి ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి ఎనర్జీ పై ఇచ్చావు. అంటే ఇక్కడ ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి అంటే 2 ఫోటాన్స్ రిలీజ్ అవడం అన్నది జరుగుతుంది. ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతాయమ్మా, 2 ఫోటాన్స్ అన్నీ ఇక్కడ రిలీజ్ అవుతాయి. మరి ఈ 2 ఫోటాన్స్ రిలీజ్ అయితే దట్ టు సేమ్ ఫేస్, ఒకే ఫేస్ లోనే అబ్జర్వ్ చేసిన వాటిని. అంటే అక్కడి నుంచి మనకి స్ట్రాంగెస్ట్ వేవ్స్ అన్ని బయటికి రావడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని మనం లేజర్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వచ్చేది స్ట్రాంగెస్ట్ వేవ్ కాబట్టి. ఓకే, దీని గురించి మనం పక్కన పెడితే ఇప్పుడు దీనికి సంబంధించి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి రిలేషన్ రాబడితే ఎన్ స్టిమ్యులేటెడ్ అని అంటాను నేను. అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఓకే, మరి ఎన్ స్టిమ్యులేటెడ్ అంటే ఇది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏ స్టేట్ నుండి, E2 స్టేట్ నుండి. అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ ఏంటని చెప్పుకున్నాం, N2. అంటే N2 స్టేట్ నుండి కిందకి గ్రౌండ్ స్టేట్ వస్తుంది కాబట్టి అప్పుడు దాన్ని ఎన్ స్టిమ్యులేటెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏం చెప్తామా, N2 అని చెప్తాం. మరి ఇక్కడ చూస్తే ఇంతకు ముందు నువ్వు స్పాంటేనియస్ ఎమిషన్ చేసినప్పుడు అక్కడ ఏమి ఎనర్జీని స్కాటర్ చేయలేదు కాబట్టి అక్కడ ఎనర్జీ డెన్సిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే ముందు ఇచ్చిన అబ్జార్ప్షన్ డెన్సిటీ అక్కడ తీసుకుంటుంది కాబట్టి. కానీ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో నువ్వేం చేస్తున్నావు, హెచ్మి ఎనర్జీని పైన అప్పర్ ఎనర్జీ స్టేట్ కి సప్లై చేస్తున్నావు. అంటే అక్కడ కొత్తగా ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఎనర్జీ డెన్సిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లెట్ us take the density is rho, then n stimulated is proportional to rho అని చెప్పాలి కదా అక్కడ. ఓకేనమ్మా, దీని నుండి n స్టిమ్యులేటెడ్ ఈజ్
proportional to n2 into rho. Let us take proportionality ని కనుక ఇక్కడ తీసేయాలని అనుకుంటే proportionality constant ని nst equal to ఎక్కడి నుంచి జరుగుతుంది ట్రాన్సాక్షన్ 2 to 1 జరుగుతుంది కాబట్టి నేను దీన్ని ఏమనుకుంటానంటే b21 అని అనుకుంటాను. అంటే సెకండ్ స్టేట్ నుండి ఫస్ట్ స్టేట్ కి జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ అని అర్థం. b21 into n2 into rho. ఓకేనమ్మా, దీన్ని ఏమంటారంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి సంబంధించినటువంటి ఐన్స్టీన్ కోఎఫిషియంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఫైనల్ గా నీకు 3 ఈక్వేషన్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటి, అబ్జార్ప్షన్. అండ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు, అబ్జార్ప్షన్ గురించి చెప్పినప్పుడు మనం ఏం చెప్పామమ్మా, b12 n1 into rho. b12 n1 into rho. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఇక్కడ రో అనేది ఎగ్జిస్ట్ అయింది. అబ్జార్ప్షన్ లో మనం గ్రౌండ్ స్టేట్ కి ఎనర్జీ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ ఏం చెప్పాము, n స్పాంటేనియస్. n స్పాంటేనియస్ అంటే ఏం చెప్పాము, ఎక్కడి నుంచి సెకండ్ స్టేట్ నుండి ఫస్ట్ స్టేట్ కాబట్టి a21 into n2 అని చెప్పాం. అలాగే స్టిమ్యులేటెడ్, n స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి సంబంధించి చెప్పినప్పుడు nst ఈక్వల్ టు ఏం చెప్పాం, b21. ఎందుకంటే 2 నుంచి 1 కి జరిగింది, అక్కడ n2 స్టేట్ దగ్గర జరిగింది అది, అండ్ దాని డెన్సిటీ వచ్చేసి రో. మొత్తం మీద మనకి 3 ఈక్వేషన్లు వచ్చినాయి, అబ్జార్ప్షన్, స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. కానీ మనకి ఫైనల్ గా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఎప్పుడూ కూడా అబ్జార్ప్షన్ యొక్క వాల్యూ ఎమిషన్ యొక్క వాల్యూకి సమానం అవ్వాలి. అంటే నువ్వు ఎంతైతే ఎనర్జీ తీసుకున్నావో ఆ ఎనర్జీ రిలీజ్ అయిన ఎనర్జీకి ఈక్వల్ కావాలి. అంటే ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఇప్పుడు ఇటు మంచి రిలేషన్ నేను డెరైవ్ చేస్తున్నా. మరి రిలేషన్ డెరైవ్ చేయాలంటే ఓకే, ఈ విధంగా మనం స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి, స్పాంటేనియస్ ఎమిషన్ కి, అబ్జార్ప్షన్ కి మధ్య రిలేషన్ కనుక చెప్పాలనుకుంటే n అబ్జార్ప్షన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎమిషన్ జరిగిన చూసారా, n స్పాంటేనియస్ ప్లస్ అలాగే n స్టిమ్యులేటెడ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఫైనల్ గా ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం అబ్జార్ప్షన్ కి, స్పాంటేనియస్ ఎమిషన్ కి అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కి మధ్య రిలేషన్ చెప్పొచ్చు. అంటే ఫైనల్ గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంతైతే అబ్జర్వ్ చేసిందో దట్ మచ్ ఆఫ్ అమౌంట్ మనకు ఖచ్చితంగా ఏంటంటే స్పాంటేనియస్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో బయటకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే అమ్మా. టుమారో క్లాస్ లో మనకి లాస్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్.